శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడి యొక్క సంచారము జాతకునిపైన మానవునిపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? శుక్రుడు నవగ్రహాల లోపల అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము. ఎందుకు అనంటే శుక్రుడు ముఖ్యంగా మనకు జీవితంలో కావలసినటువంటి సుఖ సౌఖ్యాలను, సంతోషాలను, దాంపత్య సౌఖ్యాన్ని, ప్రేమ వ్యవహారాలను, కళలు, చతుషష్ఠి కళలకు సంబంధించినటువంటి అవగాహనను, సంగీత సాహిత్యాలకు, తర్వాత సౌందర్యానికి, ఆకర్షణకు, వివాహాది శుభకార్యాలకు కూడాను కారకుడు శుక్రుడు. విలువైనటువంటి వస్త్రాలు కొనుక్కోవడానికి, ధరించడానికి, సుఖంగా జీవితాన్ని కొనసాగించడానికి శుక్రుడి యొక్క బలము అంటే శుక్రుడు మంచి స్థానాలలో సంచరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఈ విధంగా శుక్రుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము. అయితే శుక్రుడు చాలా స్థానాలలో మంచి ప్రభావాన్ని ఇస్తాడు. శుక్రుడు ముఖ్యంగా 12 రాసులలో ఎక్కువ రాసులలో సంచరిస్తున్నటువంటి సమయంలో మనకు మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే అందులో కూడాను శత్రుస్థానము, మిత్రస్థానము, ఉచ్చస్థానము ఇలాంటి స్థానాలలో సంచరిస్తూ గోచార రీత్యా మంచి స్థానంలో ఉన్నప్పుడు మనకు అద్భుతమైనటువంటి ఫలితాలను, జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి కారకుడవుతాడు. కనుక శుక్రుడి యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం. తులారాశి వారికి శుక్రుడి యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. శుక్రుడు 8 జూన్ 2026 నుండి 4 జూలై 2026 మధ్య కాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే కర్కాటక రాశిలో సంచారము తులారాశి వారికి దశమ స్థానం అవుతుంది. దశమ స్థానము గోచార రీత్యా గురువుకు ప్రతికూలమైనటువంటి స్థానం. అంటే ఈ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందున తులారాశి అధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి దశమ స్థానంలో గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక మనము కొంత చేసేటువంటి పనుల లోపల శ్రద్ధ వహించాలి. అంటే ఓవర్లుక్ చేసినట్టయితే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే తప్పకుండా మీకు అభివృద్ధి కనబడుతుంది. అంటే ఒక శుభగ్రహము దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, రాశ్యాధిపతి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, గోచార రీత్యా ప్రతికూలం. కవిహి అగ దశ షడ్ వర్జ అని శాస్త్రం చెప్తుంది. అంటే దశమ స్థానము శుక్రుడికి ప్రతికూలం. కనుక మీరు చేసేటువంటి పనులను బ్లైండ్గా చేయకూడదు అనేటువంటిది ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ ఈ సంచారం తెలియజేస్తుంది. ఉద్యోగస్తులకు కూడాను గౌరవం లభిస్తుంది, కానీ మీరు పనిపైన శ్రద్ధ చూపాలి. మీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని, స్కిల్ను ప్రదర్శిస్తూ పనులు చేయండి. అప్పుడే మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇక ప్రమోషను రావడంలో కొంత అటు ఇటు ఊగిసలాట అనేటువంటిది కనబడుతుంది. ఈ సమయం లోపల వ్యాపారస్తులకు ఓవరాల్గా అభివృద్ధి ఉన్నప్పటికీ కొంత స్లోగా మనకు ముందుకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు అంటే రాజకీయ నాయకులకు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఖర్చుతో కూడుకొని ఉంటుంది, ఆదరణ పెరుగుతుంది.
కొత్త బాధ్యతలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉన్నప్పటికీ ఖర్చు మనకు ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వృత్తి లోపల మార్పు కనబడుతుంది. ఈ సమయం లోపల దశమ స్థానంలో సంచారం కనుక ఈ సమయంలో మీకు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగం నుండి మీరు డీవియేట్ అయ్యి వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలి, వేరే చోట జాయిన్ అవ్వాలి అనేటువంటి ఒక మనస్తత్వము, కోరిక మీ లోపల డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఏమవుతుంది, కొంత అన్సర్టనిటీ అనేటువంటిది మీకు డెవలప్ అవుతుంది ఈ సమయం లోపల. ముఖ్యంగా ప్రభుత్వ వ్యవహారాలు, సాహిత్య సంగీత కళా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల కూడాను శ్రద్ధతో ఉండాలి. డాక్యుమెంటేషన్ విషయంలో కానివ్వండి, ట్రాన్సాక్షన్ విషయంలో డబ్బులు ఇవ్వడము తీసుకోవడము, ఇలాంటి వ్యవహారాల లోపల కూడాను మీరు కొంత జాగ్రత్త వహించాలి. ఇకపోతే ప్రయాణాలు కొంత ప్రయోజనకరంగానే ఉంటాయి, కలిసి వస్తాయి. శుభకార్యాల విషయం లోపల అనుకూలత ఉంటుంది. మిత్రుల యొక్క సూచనలను పాటించాలి కూడాను. ఈ సమయం లోపల అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం మీకు చాలా అవసరము. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇకపోతే కొత్త అవకాశాలపై మీరు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే మీరు చేస్తూ ఉన్నటువంటి పని లోపల ఏదో ఒక కార్నర్లో ఒక అసంతృప్తి అనేటువంటిది కలుగుతుంది. తద్వారా కొత్త అవకాశాన్ని కొరకై మీరు ఎదిరి చూపులు అనేటువంటివి ఈ సమయంలో కనబడుతున్నాయి. సామాజికంగా ఓవరాల్గా మీకు బాగానే ఉంటుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ స్టేటస్కి ఇబ్బంది మట్టుకు ఈ సమయంలో ఏమీ లేదు. ఇక శత్రువులతో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎవరైతే గిట్టని వాళ్ళు ఉన్నారో, మీ ఆలోచనలో ఎవరైతే మీకు హాని తలపెడతారు అనేటువంటి భావనతో మీరు ఉంటారో, వాళ్లతో కొంత జాగ్రత్తగా ఉండడం ఈ సమయంలో చాలా అవసరము. వృత్తిపరంగా కొంత ఏకాగ్రతతో ఉండండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుక్రుడు గోచార రీత్యా 6, 7, 10 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక 1, 2, 3, 4, 5, 8, 9, 11, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. గోచార రీత్యా ఈ స్థానాలు అనుకూలమైనటువంటి స్థానాలు. అయితే శుక్రుడి యొక్క అనుకూలమైనటువంటి స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాసుల లోపల 9 రాసులలో సంచరిస్తున్నటువంటి సమయము శుభప్రదంగా మనకు శాస్త్రం చెప్తోంది. అంటే దాదాపు 75% శుక్రుడి మూలకంగా అనుకూలత మనకు ఉంది. అయితే ఇందులో రాస్యాధిపతికి శుక్రుడు ఎలాంటి సంబంధం ఉంది, మిత్రుడా శత్రువ సమత్వం ఉందా, వీటిని కూడాను మనం పరిగణనలోకి తీసుకొని ఫలితాలను చూసుకోవడం అనేటువంటిది శాస్త్ర సమ్మతము. అయితే ఓవరాల్గా శుక్రుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడు చాలా విషయాలలో మనకు ప్రధాన భూమికను పోషిస్తాడు. ముఖ్యంగా మనిషికి అన్నిటికంటే కూడాను జీవితంలో ఆనందము, సంతృప్తి, సౌఖ్యము అనేటువంటిది ముఖ్యమైనటువంటివి. దానికి కారకుడు శుక్రుడు. కనుక అవి లేనట్టయితే జీవితం లోపల మనము చాలా కోల్పోయినట్టుగా మనకు అనిపిస్తుంది, సహజం కూడాను. కాబట్టి ఇలాంటి స్థానాలలో సంచరిస్తున్న సమయంలో మనము పరిహారం చేసుకోవాలి. శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మనము జపించాలి. శుక్రుడికి మనకు శాస్త్రంలో మూలమంత్రం చెప్పి ఉన్నది ఏంటంటే, హేమకుంద మృడాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు శుక్రుడు మూలకంగా అనుకూలత చేకూరుతుంది. అంతేకాకుండా దానము, బియ్యము మీరు దానం ఇవ్వండి.
తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేయండి. పార్వతీ అమ్మవారిని, మహాలక్ష్మి అమ్మవారిని, మహాసరస్వతిని తెల్లటి పుష్పాలతో మీరు అర్చన చేసినట్టయితే మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము కలుగుతుంది, సుఖ సౌఖ్యాలను వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఈ పరిహారం చేసుకోండి, తప్పకుండా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీరు సంతోషంగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు. ఈ సంవత్సరము దేవగురు అయినటువంటి బృహస్పతి 1 జూన్ 2026 రోజున రాత్రి 1:45 కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. కనుక 2వ తారీఖు నుండి 12 రోజుల పాటు యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ 12 రోజులు అందరూ కూడాను యమునా నదికి వెళ్ళి స్నానదానాదులు చేసి, తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు పితృదేవతల ప్రీత్యర్థమై స్నానము, దానము, తర్పణము, పిండ ప్రదానాలు చేయడం మూలకంగా వాళ్ళు సంతృప్తి చెంది మనకు అనుగ్రహాన్ని ఇస్తారు, ఆశీస్సులను కలిగిస్తారు. ఇక తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి వాళ్ళు మహానదిలో స్నానాదులు చేయడం మూలకంగా వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరమైపోతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ పుష్కర సమయాన్ని అందరూ కూడాను ఆచరించి తరించండి. పుష్కరము యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని మనము చూద్దాం. ప్రతి సంవత్సరము దేవగురువు అయినటువంటి బృహస్పతి రాశి మారుతూ ఉంటాడు. అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ ప్రవేశించేటువంటి సమయం లోపల మొదటి 12 రోజులు, అంత్యంలో వచ్చేటువంటి 12 రోజులను పుష్కరాలుగా మనము భావిస్తాం. అంటే మేషరాశిలోకి బృహస్పతి ప్రవేశించింది మొదలుకొని 12 రోజుల మట్టుకు గంగా నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అలాగే వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి సమయంలో నర్మదా నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. మిథున రాశిలోకి ప్రవేశించినటువంటి సమయం లోపల సరస్వతి నదికి వస్తాయి. కర్కాటక రాశిలో ప్రవేశించడం మూలకంగా యమునా నదికి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. ఇలా ఒక్కొక్క రాశికి ప్రవేశిస్తున్నటువంటి సమయం లోపల జీవనదులు, పవిత్రమైనటువంటి నదులు మనకు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాంటి మహానదులకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరము దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 1వ తారీఖున రాత్రి 1:45 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే తెల్లవారితే నుండి, అంటే 2వ తారీఖు నుండి 12 రోజుల పాటు, అంటే 13 జూన్ వరకు పుష్కరాలు యమునా నదికి వస్తున్నాయి. అయితే ఈ యమునా నదికి పుష్కరాలు రావడము అంటే ఏంటి అనంటే, మన సాంప్రదాయం ప్రకారంగా, మన హిందూ ధర్మం ప్రకారంగా మనకు ఈ జలము, నీటికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. నీరు అనేది ఎప్పుడు కూడాను ఉండేటువంటి ఒక భౌతిక రాశి. అంటే అన్నీ కూడాను లయమైపోతాయి. పృథివీ, ఆకాశము, మిగతా అన్ని వస్తువులు కూడాను నీళ్ల లోపల లయమైపోతాయి, నీళ్ల లోపల కలిసిపోతాయి. కానీ ప్రళయ కాలం లోపల కూడాను నీరే ఉంటుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కనుక నీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే అలాంటి ఈ నీటికి సంబంధించినటువంటి నదులు, మనకు జీవనదులు, పవిత్రమైనటువంటి నదులు మన భారతదేశంలో ఉన్నాయి. అయితే ఈ పుష్కరాల లోపల ఒక నదీ ఉత్సవంగా మనం భావిస్తాం. ఒక్కొక్క నదికి ఉత్సవంగా మనము భావిస్తాం. అంటే దీని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే, అసలు ఈ పుష్కరాలు అనేటువంటివి ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్టయితే,
పుష్కరుడు అనేటువంటి ఒక దివ్య శక్తి, అంటే భగవంతుని యొక్క స్వరూపమే. అలాంటి ఆ భగవంతుని యొక్క స్వరూపము ఈ గురువుతో కలిసి సార్ధ త్రికోటి తీర్థర సహిత అని, అంటే 33 కోట్ల దేవతలతో కలిసి ఈ నదికి రావడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది. అంటే 33 కోట్ల దేవతలందరూ కూడాను ఈ 12 రోజుల కాలము, ఈ పుష్కర కాలంలో ఆయా నదులలోకి వెళ్ళి స్నానం ఆచరిస్తూ ఉంటారు గురువుతో కలిసి. కనుక అలాంటి పవిత్ర సమయం లోపల మనం కూడాను వెళ్ళి స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధాదులు చేయడం మూలకంగా, దాన ధర్మాలు చేయడం మూలకంగా అక్షయ పుణ్య ఫలితము వస్తుంది అని మన శాస్త్రం చెప్తుంది. అయితే ముఖ్యంగా ఈ పుష్కరం లోపల, అంటే ఈ 12 రోజులు మహానదులకే పుష్కరాలు చెప్పబడి ఉన్నాయి. పుష్కరము అనంటే 12 రోజులు. ఈ 12 అనే సంఖ్యకు చాలా పవిత్రత ఉంది. దేవగురు అయినటువంటి బృహస్పతి సంవత్సరం పాటు కర్కాటక రాశిలో ఉంటాడు. 12 నెలలు కూడాను కర్కాటక రాశిలో ఉంటాడు. మొత్తం 12 నెలలు కూడాను మనం పుష్కరాలుగా భావించాం. మొదటి 12 రోజులు, చివరి 12 రోజులను మట్టుకే మనం పుష్కరాలుగా భావిస్తాం. శాస్త్రం కూడాను అదే చెప్తుంది. అంటే 12 అనే సంఖ్యకు పవిత్రత ఉంది. చాలా విషయాలలో మనము పితృకర్మల లోపల దశాహము, ద్వాదశాహము అని అంటాం. తర్వాత ఈ 12 అనే సంఖ్య 12 రాసులకు సంబంధించినటువంటిది కూడాను మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ 12 రోజుల లోపల మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు తల్లిదండ్రుల ప్రీత్యర్థమై వాళ్లకు తర్పణాలు, శ్రాద్ధాదులు, దానము, తర్వాత తోచిన కొలది అన్నదానం చేయడము, ఇలాంటివి చేయడం మూలకంగా పితృదేవతలు సంతృప్తి చెంది మనకు అనుగ్రహాన్ని ఇస్తారు. మనకే కాకుండా మన వంశంలో జన్మించినటువంటి వాళ్లకు, పిల్లలకు, తర్వాత వచ్చే తరానికి కూడాను అనుగ్రహము, ఆశీస్సులను ఇస్తారు. కాబట్టి అందరూ కూడాను, అంటే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు తర్పణాలు, శ్రాద్ధాదులు ఇవన్నీ చేసుకోవాలి పుష్కరం లోపల. తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు స్నానాదులు చేయాలి. స్నానము, దానము, తర్పణము, శ్రాద్ధము ఇవన్నీ కూడాను చాలా ముఖ్యమైనటువంటి కర్మలు. ఏంటంటే మనిషి పుట్టుకతోనే కొన్ని రుణాలతో పుడతాడు అని శాస్త్రం చెప్తోంది. పితృ రుణము, ఋషి రుణము, దేవ రుణము. పితృ రుణము, ఆ రుణం నుండి మనం విముక్తులం కావాలి. పితృ రుణం నుండి మనం విముక్తులం కావాలి అనంటే పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధాదులు, దానాదులు చేయాలి. అంటే నదీ సమీపానికి వెళ్ళి ఈ పుష్కరాల లోపల వాళ్ళ నిమిత్తమై చేయడము. తర్వాత ఋషి రుణము, అంటే ఋషులు మనకు ఈ వాంగ్మయాన్ని, శాస్త్రాలను, మన జీవితాన్ని ఒక సుఖమయంగా నడపడానికి ఎన్నో విషయాలను, పురాణాలను, ఇతిహాసాలను ఇవన్నీ కూడాను మనకు అందించారు. మరి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. వాళ్ళ మూలకంగానే మనకు మంచి చెడులు అన్నీ కూడాను మనకు తెలుస్తున్నాయి. కాబట్టి వాళ్ళ రుణం కూడాను తీర్చుకోవాలి. కాబట్టి ఋషులకు కూడాను తర్పణాలు చేయాలి. దేవతల మూలకంగా మనకు అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి దేవతలకు ప్రతినిత్యం కూడాను అర్చన చేయాలి. తద్వారా ఆ దేవ రుణం అనేటువంటిది తీరుతుంది. ఇలాంటి కర్తవ్యాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడాను ఈ పుష్కరాలను సద్వినియోగపరచుకోవాలి. అయితే ఇప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ యమునా నది అనేటువంటిది మన భారతదేశంలో అత్యంతమైన పవిత్ర నదులలో ఒకటి. ముఖ్యంగా గంగా, యమున, సరస్వతి అనేటువంటిది త్రివేణి సంగమము
మనకు చాలా హిందూ ధర్మంలో మహాతీర్థంగా చెప్పబడి ఉన్నది. అంటే ఎవరైతే ఈ సంగమంలో స్నానాదులు చేయడము, తర్పణాలు వదలడము, తర్వాత శ్రాద్ధాది కర్మలు చేసుకోవడం మూలకంగా అత్యంత పుణ్యము లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అయితే ఈ యమునా నదికి సంబంధించినటువంటి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి యమునా నది యొక్క మాహాత్మ్యం ఏంటి అనేది మనం సూక్ష్మంగా చూసినట్టయితే, యమునాదేవి ఎవరు? సూర్య భగవానుడి యొక్క కుమార్తె. సూర్యుడు మనకు త్రిగుణాత్మికమైనటువంటి ఒక భగవంతుడి యొక్క స్వరూపము. అలాంటి సూర్య భగవానుడి యొక్క పుత్రిక యమునాదేవి, యమధర్మరాజు యొక్క సోదరి. అయితే ఈ యమునా నదికి కృష్ణుడికి చాలా సంబంధం ఉంది. అంటే యమునా నదిలో స్నానం చేయడం మూలకంగా యమలోక భయాన్ని తొలగిస్తారు. అంటే యముని మూలకంగా కలిగేటువంటి భయము, యమలోక భయము దూరం అవుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే యమునా నదికి కృష్ణుడికి ఎలాంటి సంబంధం ఉంది? కృష్ణుడి యొక్క బాల్యం మొత్తం కూడాను యమునా నది తీరం వద్దనే కొనసాగినట్టుగా మనకు పురాణం చెప్తోంది. మధుర, బృందావనము, గోకులము ఇవన్నీ కూడాను యమునా నది తీరంలోనే ఉన్నాయి. సాక్షాత్తు భగవంతుడు అక్కడ నడిచినటువంటి ప్రదేశము, పెరిగినటువంటి ప్రదేశము యమునా నదీ తీరము. కాబట్టి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి గనక ఇది అత్యంత పవిత్రమైనటువంటి పుష్కరాలు. కాబట్టి ఈ పుష్కరాలలో అందరూ కూడాను స్నానము, దానము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణము ఇవన్నీ కూడాను చేయడం మూలకంగా మనకు ఏం కలుగుతుందయ్యా అనంటే పాపక్షయము కలుగుతుంది. పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి. అంటే మనము స్నానం ఆచరించడం మూలకంగానే పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి. స్నానంతో మనకు పాపాలు ఎలా వెళతాయి అనంటే, స్నానం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి ఒక విధిగా శాస్త్రం చెప్పబడింది. అంటే మనం స్నానము చేయడం మూలకంగా దశవిధ పాపాలన్నీ కూడాను దూరమవుతాయి. ఇక తర్పణాలు, శ్రాద్ధాదులు చేయడం మూలకంగా పితృశాంతి లభిస్తుంది. పితృదేవతలు తృప్తి పడతారు. తర్పణం మూలకంగా తృప్తి పడతారు. శ్రాద్ధాదులు చేయడం మూలకంగా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఇవి తప్పకుండాను చేయాలి. తద్వారా వంశ వృద్ధి కలుగుతుంది. చేసినటువంటి వాళ్లకు కూడాను ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సంప్రాప్తమవుతాయి. సంతానము లేనటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది. సంతానము అభివృద్ధిలోకి వస్తుంది. ఐశ్వర్యము సంప్రాప్తమవుతుంది. భక్తి, జ్ఞానము అభివృద్ధి అవుతుంది అనేటువంటిది మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి దీన్ని అందరూ కూడాను ఈ 12 రోజులు 2వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. దీన్ని అందరూ కూడాను సద్వినియోగపరుచుకోండి, తరించండి. శుభం.